నమస్కారము. నేను దేవేంద్ర జటాయువింగ్స్ వాస్తు శాస్ತ್ರ ఇంకా వచ్చున్నాను ఇప్పుడు. ఆల్ ఈస్ వెల్ వాస్తు మీడియా ఛానల్ బ్యానర్ మూలకంగా ఇప్పుడు మీకు ఇంపార్టెంట్ వాస్తు రెస్పెక్ట్స్ పార్ట్ 2 ఫర్ విల్లాస్ అని టాపిక్ మాట్లాడేకి వచ్చున్నాను. ఫస్ట్ పార్ట్‌ల నేను ఇది మాట్లాడుతుని. పార్ట్ 1 వాస్తు రెస్పెక్ట్ ఫర్ సైట్. అదే గ్యాపు, కాంపౌండు, సంపు, పిట్టు, ట్రీసు ఎక్కడెక్కడ ఉండాలా, ఆమెకి స్లోపు ఇవన్నీ మాట్లాడున్నాను. అంతా ఆ వీడియో చూడండా లాస్ట్ వీడియో ఫర్ సైట్. మీకు సైట్ తీసేటప్పుడు ఏమేమి చేయాలా, ఎట్లా బిల్డర్ దగ్గర మాట్లాడాలా, డెవలపర్ దగ్గర అని ఒక ఇది ఉంటుంది, ఒక ఐడియా ఉంటుంది. అంతా చెప్పించున్నాను. సైట్ తీసేటప్పుడు ఏమేమి చూడాలని, గ్యాప్ ఇడియాలా అవంతా రాసి చూపించున్నాను పార్ట్ 1లా. ఈ పార్ట్ 2 చూస్తాము. ఓకేనా? ఇప్పుడు పార్ట్ 2లో ఇంపార్టెంట్ పాయింట్స్ ఉంటుంది. అది విల్లాపతి. విల్లా తీసేటప్పుడు జనాలు ఏం చేస్తారు, ఇన్వెస్ట్మెంట్ హెవీ చేస్తారు. హెవీ ఇన్వెస్ట్మెంట్ హుషారుగా ఉండాలా. డెవలపరు చీటింగ్ చేస్తాడు. చీటింగ్ చేస్తే హుషారుగా ఉండండి అని చెప్పే పాయింట్ నోట్ చేసుకోండి. ఫస్ట్ విల్లా తీసేటప్పుడు మీరు పాయింట్స్ ఏం చూడాలంటే చూడండి. ఇది సైట్ కాదు, విల్లాస్ది. ఇప్పుడు ఇది సైట్ ఫస్ట్ పార్ట్ ఉండే, ఇది సెకండ్ పార్ట్, ఇది విల్లాస్. వాస్తు రెస్పెక్ట్ ఫర్ విల్లాస్, ఇది పార్ట్ 2. ఇది ఒక 22 మినిట్స్ ఉంటుంది. ఓకేనా? ఇది చూడండి. ఇప్పుడు విల్లా తీసేటప్పుడు మీరు ఏం చూడాలా, ఫస్ట్ పాయింట్స్ నోట్ చేసుకోండి. చాలా ఇంపార్టెంట్ పాయింట్స్. ఇది ఎవరు చెప్పలేదు. ఇది మీ సైట్ అనుకోండి. ఓకేనా? ఇది ఈస్ట్, ఇది వెస్ట్, ఇది నార్త్, సౌత్. ఈస్ట్ లా సూర్యుడు ఇక్కడ వస్తాడు. ఓకేనా? ఇది ముల్గోతాపక. ఇది నార్త్ ఈస్ట్, ఈశాన్య. ఇది సౌత్ ఈస్ట్, ఇది సౌత్ వెస్ట్ నైరుత్య, ఇది వాయువ్య. ఓకేనా? ఇవి మీ మీ ఈ సైట్ ని 4 భాగాలు చేస్తే మీది 4 కార్నర్ వస్తుంది. ఇది ధర్మం. సెంటర్ వచ్చి స్పేస్, బ్రహ్మస్థానం. ఓకేనా? ఇప్పుడు మీరు విల్లా తీసేకపోతే క్లీన్గా డెవలపర్కి మీరు చెప్పాలా పాయింట్స్. చూడప్ప, నేను వాస్తు వాళ్ళ దగ్గర కన్సల్ట్ చేసుకొని వచ్చున్నాను అని చెప్పాలా ఫస్ట్ విజిట్లా. ఓకేనా? మీరు పాయింట్స్ నోట్ చేసుకున్నాలా. మీకు ఇష్టమైపోతే సైటు మమ్మల్ని మాది సెకండ్ ఒపీనియన్గా ఎత్తుకోనాలా. ఫస్ట్ ఒపీనియన్గా ఎత్తుకొని ఉంటారు. ఇప్పుడు సెకండ్ ఒపీనియన్గా మమ్మల్ని పిలిచి అక్కడ సైట్ల విల్లా దగ్గర చూపియాలా. మేము వచ్చి కాంపస్లో చూస్తాము ఏమి డైరెక్షన్ ఉందని. డైరెక్షన్ ఉండేటప్పుడు మేమేం అడ్వైస్ చేస్తామంటే, మీరు ఎక్కడెక్కడ సంప్ రావాలా, ఎక్కడెక్కడ పిట్ రావాలా, ఎక్కడెక్కడ ట్రీస్ రావాలా, అది కామన్గా సైట్లో అదే విషయంలో ఇక్కడన్నా మాట్లాడాలా. ఫస్ట్ డెవలపర్కి విల్లాలో ఏం చెప్పాలంటే, ఇది బిల్డింగ్ కట్టుంటాడు అనుకోండా, కట్టేకపోతాడు అనుకోండా, మాట్లాడేదంతా అగ్రిమెంట్లో ఉండాలా. ఊరికే బ్లైండ్గా మాట్లాడితే వాడు ఏమీ చేసేలే. మెయిన్ ఏం తెలిసిన విల్లాల ప్రాబ్లము, వాడు వచ్చేసి కాంపౌండ్ కట్టేలే. మేము 90% విల్లాలు చూస్తున్నాము కాంపౌండ్ కట్టేలే. కాంపౌండ్ ఏం చేస్తారంటే, కాంపౌండ్ కట్టేలేదు. కాంపౌండ్ని అట్లే అట్లే కట్టకుండా ఇచ్చేస్తారు. అది పాయింట్ నోట్ చేసుకోండి. కాంపౌండ్ కట్టాలా. ఓకేనా? పాయింట్ నోట్ చేసుకోండి. కాంపౌండ్ కట్టాలా. చూడండి, ఇది ఉంటుంది కదా సైట్, ఇక్కడ కాంపౌండ్ కట్టాలా. డెవలపర్ చెప్పాలా. కాంపౌండ్ వాస్తువులు చెప్పున్నారు, మా పైన చెప్పండి. వాస్తువులు చెప్పున్నారు కాంపౌండ్ కట్టాలా అనేసి. కాంపౌండ్ కట్టాలా మీరు. ఇది కాంపౌండ్. ఓకేనా? ఇది కాంపౌండ్. కాంపౌండ్ 100% కానే కావాలా. ఓకేనా? కాంపౌండ్ కట్టాలా. కాంపౌండ్ కట్టలేదంటే ఏమవుతుందంటే చెప్తాను చూడండి. కాంపౌండ్ కట్టలేదంటే ఏమవుతుందంటే, ఇప్పుడు పక్కో సైట్ వాడు విల్లా కడతాడు, వాడు కాంపౌండ్ కట్టాలి. అప్పుడు ఏమవుతుంది, ఆ విల్లా పక్కలా ఉంటుంది. అందుకే గ్యాప్ ఉండాల. బిల్డింగ్కి కాంపౌండ్కి 2 to 3 feet గ్యాప్ ఉండాల. ఇక్కడ గ్యాప్ మ్యాండేటరీ. అది 2 feet to 3 feet గ్యాప్ ఉండాల. మీరు 2 కోటి 3 కోటి అట్లా ఇస్తారు ఏమిటికి, విల్లాకి. అంత దుడ్లు ఇచ్చి వాడు కాంపౌండ్ కట్టలే. ఏం కంటే వాడు దుడ్లు సేవ్ అవుతుంది వానికి. ఒక కాంపౌండ్ కట్టలేదంటే వానికి 5 లక్షలు సేవ్ అవుతుంది. గేట్ అంతా సేర్చి కాంపౌండ్ వేస్తే గేట్ వేయాలా. కొందరు కాంపౌండ్ కడతారు, గేట్ వేసేలే. గేటు కస్టమర్ వేసుకొని చెప్తారు, అది మిస్టేక్. కాంపౌండ్ కట్టినాక గేటు మ్యాండేటరీ వేయాలా. సో ఈ పాయింట్స్ నోట్ చేసుకోండా. విల్లాలో ఏమంటే ఫస్ట్ పాయింట్,
కాంపౌండ్ 100% ఉండాలి. ఓకేనా? సెకండ్ పాయింట్ గ్యాప్ 3 ఫీట్ గ్యాప్ 3 ఫీట్ గ్యాప్ కాంపౌండ్. ఓకేనా? థర్డ్ పాయింట్ సంపు నార్త్ ఈస్ట్ ఇక్కడ ఉండాల. సంపు నార్త్ లో ఇక్కడ ఉండాల. ఈశాన్య గిరి అనేసి ఉంటుంది. ఆ గిరి అయినాక సంపు ఇక్కడ ఉండాలా. ఆమెకి ఈస్ట్ లా వచ్చి ఇక్కడ ఉండాలా. సంపు అని చెప్పాలా అగ్రిమెంట్ లా. ఈశాన్య గిరి అయినాకే రావాలా సంపు. ఇక్కడ సంపు 1 2 నార్త్ లో ఇక్కడ, ఈస్ట్ లో ఇక్కడ 2 ఆప్షన్ ఉంది. ఎక్కడైనా రావచ్చు. సంపుపతి పిట్ ఇదంతా ఇంపార్టెంట్. పిట్ వచ్చి మనకు చెప్పాలా. వాస్తు వాళ్ళు చెప్పున్నారు ఇక్కడ ఈస్ట్ సెంటర్ లో పెట్టాలా పిట్ అని చెప్పండి. ఓకేనా? పిట్ ఇక్కడ ఆమెకి నార్త్ సెంటర్ లో పెట్టాలా పిట్. ఇది మనకి అగ్రిమెంట్ లా మీరు ఆపియాల. పిట్ నార్త్ సెంటర్ లేదా ఈస్ట్ సెంటర్ లో ఉండాల. శానిటరీ పిట్ ఏమికంటే మీది స్లోప్ వచ్చి వాడు కట్టేకి ముందర మీరు పోయింటే, కట్టకుండా ముందర పోయింటే పాజిటివ్ స్లోప్ సేపియచ్చు. పాజిటివ్ స్లోప్ సేపియాల. వాడు కట్టేసి ఉంటే ఏం చేసేకాయలే, ఉల్టా స్లోప్ ఉంటే దానికే స్లోప్ చాలా ఇంపార్టెంట్. స్లోప్ వచ్చి సౌత్ ఇంకా నార్త్ కి నీళ్ళు పోవాలా. ఇట్లా వెస్ట్ ఇంకా ఈస్ట్ కి నీళ్ళు రావాలా. 2 స్లోప్ పాజిటివ్ ఉంటుంది. ఏదైనా ఒకటి ఉండాలా. వెస్ట్ ఇంకా ఈస్ట్ కి నీళ్ళు రావాలా. సౌత్ ఇంకా నార్త్ కి పాజిటివ్ స్లోప్. మీరు ఇల్లు విల్లా కట్టకుండా ముందర పోతే బిల్డర్ దగ్గర, బిల్డర్ చెప్పాలా జేసీబీలా ఇట్లా పాజిటివ్ స్లోప్ చెయ్యి. అది ఇంపార్టెంట్. స్లోప్ పాజిటివ్ స్లోప్. ఓకే, స్లోప్ రాసే బదులు సైట్లు అంతా స్లోప్ రాసండి. దీంట్లో పాజిటివ్ స్లోప్ అంటే మీరు నోట్ చేసుకోండి. పాయింట్ వెస్ట్ హైట్ ఉండాలా, ఈస్ట్ డౌన్ ఉండాలా. నీళ్ళు వెస్ట్లోకి వస్తే ఈస్ట్కి రావాలా, లేదంటే సౌత్లో నీళ్ళు పోస్తే నార్త్కి పోవాలా. ఓకేనా? పాయింట్ నోట్ చేసుకోండి. ఇప్పుడు నేను ఇక్కడ రాస్తాను. వెస్ట్ హైట్గా ఉండాలా, ఈస్ట్ డౌన్, సౌత్ హైట్, నార్త్ డౌన్. అదే మీనింగ్. వెస్ట్లో నీళ్ళు పోస్తే ఈస్ట్కి నీళ్ళు రావాలా, సౌత్లో నీళ్ళు పోస్తే నార్త్కి నీళ్ళు పోవాలా. దానికే పిట్ ఇక్కడ ఉండాలా. పిట్ ఇక్కడ పెట్టేస్తే నీళ్ళు ఉల్టా వచ్చేస్తుంది. అట్లా రాకూడదు. పిట్ ఇక్కడ పెట్టేస్తే ఈస్ట్ ఇంకా వెస్ట్కి పోతుంది. అది నెగటివ్స్లో పోతుంది. చూడండి, ఈ పాజిటివ్స్లో పెట్టుకొని ఆ డెవలపరు ఫుల్ ప్రాజెక్ట్ కట్టేస్తే మార్కెటింగ్ అవలే వద్దు, అదే సేల్ అవుతుంది. అది వాస్తు రెస్పెక్ట్, వాస్తు ధర్మము. కరెక్ట్గా కడితే ఆటోమేటిక్గా ఒగుడు తీసుకుంటే 100 జనాలు తీసుకొని వస్తాడు. కొందరు ఏం చేస్తారు, ఉల్టా స్లో పెడతారు. ఈస్ట్ హైట్ వెస్ట్ డౌన్, నార్త్ హైట్ దక్షిణ డౌన్ ఉల్టా పెడతారు. అది పెడితే వాడు 100 మార్కెటింగ్ వాళ్ళు పెడితేనో సేల్ అయ్యలేదు. ఇది ఉండే ఫ్యాక్ట్. మేము రీసెర్చ్ చేస్తున్నాము. రీసెర్చ్ చేసి మీకు చెప్తా ఉన్నాము. ఇవన్నీ పాయింట్స్ నోట్ చేసుకోండి. నోట్ చేసుకునేలా. లేదంటే మీకు అట్లు కడితే వాడు డెవలపర్ ఏమైనా అట్లు కడితే వాడు ఎంతైనా దుడ్డులు రాని, వాడు లోన్ కట్టాలా లే ఈఎంఐ కట్టాలా. లోన్లు దానికే కొన్ని డెవలపర్స్ ఎంతనా వారు ದುಡ್ಡು రాని లోన్ కట్టಬೇಕು, ఈఎంఐ కట్టಬೇಕು అంటానే ఉంటాడు. లాస్ట్లో సేల్స్ వేసి పారిపోతాడు. ఏమికంటే వాడు రాంగ్ స్లోప్ మెయింటైన్ చేస్తాడు. నేను అన్ని డెవలపర్లకి బిల్డర్లకి నేను చెప్తాను, పాజిటివ్ స్లోప్స్ వేసి సైట్ చేయండి. కొందరు చేసేలే, జేసీబీకి దుడ్డులు ఖర్చు అవుతుంది, మొన్నుకి ఖర్చు అవుతుందని. పాజిటివ్ స్లోప్స్ వేసి వెస్ట్ హైట్ లేదు ఈస్ట్ డౌన్ ఒక స్లోపు. ఇది వెస్ట్ హైట్ ఈస్ట్ డౌన్, అది ఒక స్లోపు. లేదా సౌత్ హైట్ నార్త్ డౌన్. ఇట్లా 2 స్లోపు దేవుడు ఇచ్చున్నాడు. పాజిటివ్ స్లోపు రెండిట్లో ఏదైనా ఒక చేస్తే సైటు ఇది విల్లాస్ తాన్గా సేల్ అవుతుంది. కొందరు ఎవరెవరు నెగటివ్ స్లోప్స్ వేసుకొని ఉల్టాస్ వేసుకొని అమ్ముతారో, అదే ఈస్ట్ హైట్ వెస్ట్ డౌన్, వాడు బిల్డరు వాడు ఎంతైనా సంపానీని, వాడు లోనే. ఏమికంటే వాడు ధర్మము వాస్తు ధర్మం పాలన చేయలేదు, లాస్ అయిపోతుంది. బిజినెస్లా గెయిన్ ఉండాల, లాస్ అవ్వకూడదు. ఓకేనా? పాయింట్ టు బి నోటెడ్. ఈ పాయింట్స్ అందరూ చెప్పలేదు, నేను చెప్తా ఉన్నాను. పాయింట్ నోట్స్ వేసుకోండా. ఇంతంతా రాసి ఏం చెప్తానంటే మీకు తలకాయ లోపల పోనీ అనేసి. కొందరు ఇట్లా షోలు అయినేసి ఈ షోలు వేసేస్తారు. దానికి తలకాయ లోపల పోనీ మెదలకు పోనీ అని మేము రాసి చూపిస్తున్నాము. స్టిల్స్ వేసి మీరు ఇవంతా పాయింట్ నోట్ చేసుకోండా, రాసుకోండా ఒక డైరీలా. ఒక విల్లా పర్చేస్ పోయేటప్పుడు ఆ డైరీ ఓపెన్ చేయండి. నేనేమేమి చెప్పున్నాను పాయింట్లు చూడండి, చూసేసి వందగా మాట్లాడండి. అప్పుడు వాడు డెవలపర్కి తెలిసిపోతుంది, ఓ వీళ్ళు ఎవరో వాస్తు వాళ్ళని చూసుకొని వచ్చున్నారప్ప, హుషారు ఉండారు,
వీళ్ళని మేము చీట్ చేసేకేయాలి అని ఒకటి మిమ్మల్ని చీట్ చేసేయలేదు. మీరు చీట్ చేసేకి సిక్కితే వాడు చీట్ చేసేస్తాడు. సో నేను మీకేం అడ్వైస్ చేస్తానో చీటింగ్ అవ్వదండ, అలర్ట్గా ఉండండి, బీ అలర్ట్, దానికే చెప్పేది. ఓకేనా? ఇప్పుడు ఊరికే మనము టీవీలో ఒక 30 మినిట్స్ క్రైమ్ స్టోరీస్ చూసి బీ అలర్ట్ అంటారు. బట్ ఇన్ 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 రియల్ లైఫ్ ఎప్పుడు అలర్ట్గా ఉండాలి, లేదా చీటింగ్ చేసేస్తారు. సో నేనేం చెప్తానంటే, ఇప్పుడు డెవలపర్ దగ్గర పోయేటప్పుడు నేను చెప్పే పాయింట్స్ అంతా మాట్లాడండి. కాంపౌండ్ మ్యాండేటరీ. లేదంటే ఏమవుతుంది, మీరు అనుకోనొచ్చు కాంపౌండ్ లేదంటే ఏమవుతుంది, కొందరికి నాలెడ్జ్ కమ్మి, మాస్టర్స్ పిహెచ్డి అంతా చదువుంటారు, బట్ దే డోంట్ నో వాట్ ఈస్ ది డైరెక్షన్ ఆఫ్ దట్ విల్లా, వాట్ ఈస్ వాస్తు, ఏమి తెల్లే. డోంట్ ఫీల్ షై, నో ఈగోయిజం, నో బాసిజం. నేర్చే దాంట్లో ఏమీ తప్పులేదు. రేపు చచ్చిపోయాడు ఈ పొద్దు నేర్తాడు, అందరూ పర్ఫెక్ట్ లేదు. మేము షై పడకూడదు. వాస్తువులను పిలిచి క్లీన్గా అడగకుండా మేము వస్తాము. మాది ఒక సెకండ్ ఒపీనియన్. ఫస్ట్ ఎవరో వాస్తువులు ఉండ్రి, ఓకే, ఇది ఫస్ట్ ఒపీనియన్. మేము వస్తాం, మేము సెకండ్ ఒపీనియన్. మేము కాంపస్ ఎత్తుకు వస్తాము, కాంపస్ సెంటర్లో నిలుచుకొని సైట్ సెంటర్లో నిలుచుకొని చూస్తాము, స్లోప్ ఉందా, టిల్ట్ ఉందా. టిల్ట్ అప్ టు మాక్సిమం 15 to 20 డిగ్రీ ఉండదు, 20 పైన ఉండకూడదు, ఇల్లు కట్టాక అయ్యేలే. అక్కడ సైట్ తీయదని చెప్తాము, ఇలా తీయదని చెప్తాము. డెవలపర్ రాంగ్గా చేసింటాడు, అది చేయకూడదు. ఆమెకి సంపులు ఎక్కడ రావాలా, ఆమెకి కాంపౌండ్ గ్యాపు, సంపు, పిట్ అంతా ఎక్కడ రావాలంటే చెప్తాము. మీరు ఏం మాట్లాడతారో అదంతా అగ్రిమెంట్లో ఉండాలా. ఇది ఇంపార్టెంట్ పాయింట్, నోట్స్ వేసుకోండా. అందరూ ఈ పాయింట్లు చెప్పించేయలేదు, పాయింట్ నోట్స్ వేసుకోండా. పిట్టు సంపు, పిట్టు నార్త్ సెంటర్ ఈస్ట్ సెంటర్లో ఉండాల. సంపు ఈశాన్య గెరే ఉంది కదా అక్కడ, ఈ నార్త్ ఈస్ట్లో గెరే వేస్తే ఈశాన్య గెరే వస్తుంది. ఆ గెరే అయినాక ఆ పక్క ఉండొచ్చు, ఈ పక్క ఉండొచ్చు. ఒక సంపు ఒకే సంపుతోనే కడతారు, ఆ పక్క ఈ పక్క, దీనిపైన రాకూడదు. ఓకేనా? ఆమెకి ఇంకొక పాయింట్ చెప్తాను. ఇక్కడ నార్త్లో ఒక డోర్ పెట్టేసి ఈస్ట్లో పెట్టచ్చు డోర్. ఈ నార్త్ ఇంకా మీరు పోయేటప్పుడు ఈశాన్య గెరే దాటుకొని పోతే పనులు బాగా అవుతుంది. నార్త్ డోర్లా బయట వచ్చి ఈశాన్య గెరెని దాటుకొని మీరు బయట పోతే, మీరు బిజినెస్ మ్యాన్ ఉంటే బిజినెస్ అంతా బాగా అవుతుంది, మంచి ఇన్కమ్ వస్తుంది, లాస్ అయ్యేలే. ఆమెకి కంపెనీలో ఏమైనా పనిచేస్తూ ఉంటే ఇంక్రిమెంట్, ప్రమోషను, బాస్ బి మాటింటాడు, ఒక జాబ్ స్టెబిలిటీ ఉంటుంది, ఫ్యామిలీలో అంతా పవర్ ఉంటుంది. ఈ ఈశాన్య గెరే దాటుకొని పోతే, ఇక్కడ ఈస్ట్లో ఉంటే ఇట్లా పోయేస్తారు. దానికే కొందరు 2 డోర్ పెడతారు. నార్త్లో ఒక డోర్ పెడతారు, ఈస్ట్లో. కొందరు ఏమనుకుంటారు, వాడు ముట్టాలా, వాడు 2 డోర్ పెట్టుంటాడు అనుకుంటారు. వాడు బుద్ధివంతా వాడు. ఈ ఈశాన్య గెరే దాటుకొని పోయికి నార్త్ ఇంకా బయట వస్తేనే ఇట్లా పోయేక ఇది. సో వీళ్ళలా చెప్పండి ఆ డెవలపర్కి, నాకు 2 మెయిన్ డోర్ పెట్టండి అని. కొందరు ఏం చేస్తారు, నార్త్ డోర్ మాత్రం పెడతారు, ఈస్ట్ పెట్టలే. ఈస్ట్ పెట్టలేకుండా ఆడుగా ఉంటుంది ఇల్లు. ఈస్ట్ పెట్టాలా, నార్త్ పెట్టాలా, 2 డోర్ పెట్టవచ్చు, ధర్మము. ఎప్పుడు 2 ఎంట్రీ ఉంటే చాలా మంచిది. కొందరు దానికే 2 డోర్ పెడతారు. ఈ మార్వాడీలో ఈ కొందరంతా బిజినెస్ మ్యాన్లు ఎందుకంటే నార్త్ ఇంకా ఇట్లా వచ్చి ఇట్లా పోతాడు వాడు. ఈ ఈశాన్య గెరెని దాటుకొని పోతాడు. చూడండి, ఇది నార్త్ ఈస్ట్ లో రేఖ వస్తుంది కదా, ఇది ఈశాన్య రేఖ, ఇది ఈశాన్య రేఖ. దీన్ని దాటుకొని మీరు పోవాలా, పోయేటప్పుడు రాసేసుకొని పోవాలా బయట. అప్పుడు మీకు పనులు అవుతుంది. ఇది సీక్రెట్, ఎవరు చెప్పించలేదు. ఇది కింద వాస్తుకి రెస్పెక్ట్ ఇచ్చేది విల్లాకి. వాడిని చెప్పండా, కూడా అయ్యేలా 2 డోర్ వేసాక అయ్యలేదు, ఒక ఎక్స్ట్రా కాస్ట్ అవుతుందని చెప్తాడు. పర్వాలేదు, ఎక్స్ట్రా కాస్ట్ ఇవ్వండా. మీరు దాన్ని 10 టైమ్స్ కాదు 100 టైమ్స్ అని చేయొచ్చు. మనకి 1 lakh ఎక్స్ట్రా ఇస్తాను మీరు అమౌంట్ డోర్కి, మీరు క్రో అని చేయొచ్చు, 100 టైమ్స్ అని చేయొచ్చు. ఓకేనా? 1 lakh పోతాను 1 crore అని చేయొచ్చు. అర్థమైనా? అప్పుడు 100 lakhs వస్తుంది, 100 టైమ్స్ వస్తుంది. దానికి ప్లాన్స్ వేసుకొని ఇట్లంతా చేసుకోండా. ఇది ఇంపార్టెంట్ పాయింట్. ఓకేనా? ఈ రేఖ దీనిపైన. ఆమెకి లాస్ట్ పాయింట్ ట్రీస్. చూడండి, ఆవిడ ఇక్కడ ట్రీస్ పెట్టేస్తాడు పెద్దగా. ఇక్కడ ఇక్కడ ఈస్ట్ లో ట్రీస్ పెట్టేస్తాడు, ఆమెకి నార్త్ లో ఇక్కడ ట్రీ పెట్టేస్తాడు. ఇక్కడ అక్కడ ట్రీస్ పెట్టకూడదు, ఇక్కడ అంతా ఇలా ట్రీస్ పెట్టేస్తాడు. అక్కడ ట్రీస్ పెట్టకూడదు. ట్రీస్ పెట్టి ఏమవుతుందంటే ఈస్ట్ నార్త్ ఇంకా ఎయిర్ లైట్ వెంటిలేషన్ రావాలా మీకు. ట్రీస్ పెట్టేస్తే ఏమవుతుందంటే ఎయిర్ లైట్ వెంటిలేషన్ వచ్చేలేదు, లోపల బ్లాక్ అయిపోతుంది, మానలు బ్లాక్స్ అయ్యేస్తుంది, పాజిటివ్ వైబ్రేషన్ని మానలు బ్లాక్స్ అయ్యేస్తుంది. పెద్ద పెద్ద మానలు పెడతారు, అది చాలా హైట్, బిల్డింగ్ హైట్ వరకు పోతుంది. ఆమెకి వాన గాలి వస్తే పడిపోతుంది. ఆమెకి వీళ్ళు ఏం చేస్తారు, ఇరుకొట్టకపోతారు. ఇరుకొట్టే చాలా కష్టం అవుతుంది, మీ ఇంటి పైన పడే ఛాన్సెస్ ఉంది. దాన్ని చెప్పాడండి ఫస్టే, మాకి పెద్ద మాండ్లు ఇంటి ముందర నార్త్ ఈస్ట్లో పెట్టదండా, కావాలంటే సౌత్లో ఇక్కడ ఓకే, ఎంకే సౌత్ వెస్ట్లా మాండలు పెట్టచ్చు, ఓకే. ఇక్కడ మాండలు పెట్టచ్చు, ఓకే. సౌత్ వెస్ట్లా మాండలు పెట్టచ్చు. ఇక్కడ ఈస్ట్లా నాట్లో మానలు పెట్టకూడదు. పాయింట్ నోట్స్ చేసుకోండా. మనకి సీరియస్గా చెప్పాడంట, ట్రీస్
నార్త్ ఈస్ట్‌లా పెట్టొద్దంట. నో ట్రీస్ ఇన్ నార్త్ అండ్ ఈస్ట్, వెస్ట్, సౌత్‌లా మాటలు పెట్టొచ్చు. అప్పుడేం ప్రాబ్లమ్ అయ్యేలేదు. ఈ పాయింట్ నోట్ చేసుకోండా. ఆమెకి ఇంకా ఇంపార్టెంట్ పాయింట్ చెప్తాను. ఎట్లా డెవలపర్ మిమ్మల్ని చీట్ చేస్తారనేసి. ఉండండి. బిల్డరు ఎట్లా డెవలపర్ ఎట్లా మీకు చీట్ చేస్తాడని ఇప్పుడు ఇంపార్టెంట్ పాయింట్ చెప్తాను, చూసుకోండా. పాయింట్స్ నోట్ చేసుకోండా. ఇదంతా పాయింట్స్ టేక్ డౌన్ చేసుకోండా. ఇది రబ్ చేస్తాను. అంత ఇంపార్టెంట్ పాయింట్స్ 6 పాయింట్స్ ఆయా. వాళ్ళు చీటింగ్ చేసేటప్పుడు ఎట్లా చేస్తారు చీటింగ్ అని చెప్తాను. దానికి మీరు ఏం అలర్ట్గా ఉండాలని చూపిస్తాను. ఓకేనా? మీరేం చేయాలా బిల్డర్ దగ్గర పాయింట్స్ అంతా ఓవరాల్, నో ఓవరాల్ టాక్స్, ఆల్ అని అగ్రిమెంట్. నో ఓవరాల్ టాక్స్, ఆల్ షుడ్ బి ఇన్ అగ్రిమెంట్. ఓకేనా? ఇప్పుడు మేము ఒక వాస్తు ఫ్లాట్ చూసుంటాము. ఆ వాస్తు విల్లా చూసుంటాము. ఇప్పుడు ఇది వాస్తు రెస్పెక్ట్ ఫర్ విల్లాస్ పార్ట్ 2. ఓకేనా? నెక్స్ట్ పార్ట్ వచ్చి అపార్ట్మెంట్స్. ఇప్పుడు మీరు చూసుంటారు. టాక్స్ ఇప్పుడంతా ఈ పాయింట్స్ అంతా మీరు మాట్లాడతారు. కాంపౌండ్, గ్యాప్ 3 ఫీట్, సంపు, పిట్టు, పాజిటివ్ స్లోపు, ట్రీస్, ఇవన్నీ మీరు ఇస్తాడు అని చెప్పేసి మీరు అన్ని అగ్రిమెంట్లా టేక్ డౌన్ చేసుకున్నాలా. వాడు ఓవరాల్గా చెప్తే వాడు లాస్ట్లో కాంపౌండ్ కట్టేలేవాడు. లాస్ట్లో కాంపౌండ్ కట్టేలేవాడు. ఏం చెప్తాడు? కాంపౌండ్ లేదు అని చెప్పేస్తాడు. ఓకేనా? దానికి మీరు పాయింట్ నోట్ చేసుకోండా. కాంపౌండ్ కాంపౌండ్ కట్టాల మ్యాండేటరీ. కాంపౌండ్ కట్టాల. కాంపౌండ్ లేదంటే మీకు విల్లాకి ఇదవుతుంది. ఇప్పుడు పక్కింటోడు వస్తాడు. పక్కింటోడు వాడేమో వచ్చి మంచి కర్మ చేస్తే కర్మల 2 కర్మ ఉంటుంది. మంచి కర్మ, చెడు కర్మ ఉంటుంది. కొందరు యూట్యూబ్‌లో అస్ట్రాలజర్స్, న్యూమరాలజర్స్ అన్నిటికీ కర్మ కర్మ అంటారు. అన్ని కర్మ చెడ్డది కాదు. పాయింట్ నోట్ చేసుకోండా. మంచి కర్మ ఉంది, చెడు కర్మ ఉంది. ఇప్పుడు పక్కింటోడు ఎవడో వచ్చి పూజ అంతా చేస్తా ఉంటే అది వచ్చి పాజిటివ్ మంచి కర్మ, పాజిటివ్ వైబ్రేషన్ మీకు వస్తుంది. ఇంకొకడు వస్తాడు పక్కింటోడు, వాడు పెండ్లాంని కొట్టి గిట్టి డైవర్స్ చేసి వచ్చి ఉంటాడు. వాడు నెగటివ్. వాడు పూజ చేసేలే ఏమీ చేసేలే. వాడి ఇంటి ఇంకా మీకు నెగటివ్ వచ్చేస్తుంది కాంపౌండ్ లేదంటే. దానికి ఒక విల్లాకి కాంపౌండ్ ఉండాల. డెవలపర్ని అడిగితే లుక్ పోయిస్తుంది, గిక్సిపోతుంది. లుక్ కాదు, వాడు 5 లక్షలు బచావ్ చేసుకుంటాడు. వాడు ఒగ్గు విల్లాకి కాంపౌండ్ కడితే అన్నిటికీ కాంపౌండ్ కట్టాలా. మీరు కాంపౌండ్ కట్టాలా, వాస్తువులు చెప్పున్నారని మీరు మ్యాండేటరీ అడగాల. కాంపౌండ్కి బిల్డింగ్కి గ్యాప్ ఉండాల. 3 ఫీట్ గ్యాప్ ఉండాల. మీరు 2 crores 3 crores ఇస్తారు విల్లాకి. పక్కా కాంపౌండ్ ఉండాల, గ్యాప్ ఉండాల, ఇవంతా ఇది ఉండాల. ఆమెకు అగ్రిమెంట్ పక్కా తెచ్చుకున్నాల. ఏం చేయండి, అగ్రిమెంట్ చేసే బదులు బుకింగ్ చేస్తే ఏం చేస్తాడు? నో బుకింగ్, డైరెక్ట్ సేల్ అగ్రిమెంట్ పోయాడంట. ఇప్పుడు వాస్తు ఒపీనియన్ అంతా ఎత్తుకుంటారు కదా. ఇప్పుడు నో బుకింగ్, బుకింగ్కి 1 lakh ఇవ్వదంట. నో బుకింగ్, డైరెక్ట్ సేల్ అగ్రిమెంట్ పోయాడంట. డైరెక్ట్ సేల్ అగ్రిమెంట్. బుకింగ్ ఇస్తే చీటింగ్ చేస్తారు. సేల్ అగ్రిమెంట్ చేస్తే డెవలపర్ చీటింగ్ చేసేలేదు. ఇప్పుడు బుకింగ్ చేస్తే వాడు కావాలంటే క్యాన్సిల్ చేయొచ్చు. ఎవడు? డెవలపరు. దాంట్లో 1 month టైం ఉంటుంది బుకింగ్ ఫామ్‌లో. మీరు క్లాస్ చదివి ఉండలేదు. వాడేం చేస్తాడు? బుకింగ్ చేసుకొనేస్తాడు. మీ దగ్గర ఒక 1 lakh, 5 lakhs అట్లా తీసుకుంటాడు బుకింగ్‌కి. ఆమెకి ఏం చెప్తాడు? వేరే వాళ్ళు ఫుల్ పార్టీ క్యాష్ గిక్స్ వచ్చేసి వానికి ఇచ్చేస్తాడు. అది మంచి లొకేషన్, విల్లా, వాస్తు ప్రకారం ఉంటుంది. మేమంతా ఒపీనియన్ ఇచ్చుంటాము. దాంతో చేస్తాడు. మీరేం చేయాలా? వానికి ఇప్పుడు 1.5 crore అనుకోండా విల్లా. ఒక 20 lakhs ఇచ్చేసి ఒక 30 lakhs ఇస్తే సేల్ అగ్రిమెంట్ చేయిస్తాడు. సేల్ అగ్రిమెంట్ చేసాడంట. సేల్ అగ్రిమెంట్ చేస్తే వాడు వేరే వాళ్ళకి వేరే వాళ్ళకి చెక్ వేయలేదు. ఎందుకంటే సేల్ అగ్రిమెంట్ వచ్చి స్టాంప్ పేపర్‌లో ఉంటుంది. అంత కండిషన్స్. ఈ బుకింగ్‌లో ఏమి ఉండలే స్టాంప్ పేపర్. ఓన్లీ పేపర్ అది. ప్రింటెడ్ పేపర్. దానికి వాల్యూ లేదు. ఓన్లీ 1 month వాల్యూ. ఆమెకి వాడు వేరే వాళ్ళకి అమ్మేసి దుడ్లు రిటర్న్ చేసేటప్పుడు ప్రాబ్లమ్ అవుతుంది. లేట్ చేస్తాడు. దానికి ఏం చేయను, సేల్ అగ్రిమెంట్ చేస్తే వాడేమన్నా మీకు చీటింగ్ చేస్తే మీరు కోర్టుకు పోవచ్చు. కోర్టుకు పోతే మీరు అక్కడ జడ్జికి చెప్పొచ్చు. మేము అక్కడ వేరే జాగాలంతా సైట్ సేల్ చేసి వచ్చి ఇక్కడ విల్లాకి ఇన్వెస్ట్ చేస్తిమి. చూస్తే డెవలపర్ మాకు ఇయ్యలేదు. మాకు లాస్ అయ్యా. మాకి ఇంత కంపెన్సేషన్ కావాలని మీరు కోర్టులో అడగొచ్చు. జడ్జి ఓకే అంటే కంపెన్సేషన్ వచ్చేస్తుంది. ఓకేనా? ఇది ఇంపార్టెంట్ పాయింట్.
సేల్ అగ్రిమెంట్ ఉంటే మీరు సేఫ్, మీకు చీటింగ్ అయ్యేలే, మీకు పక్క కన్ఫర్మ్గా మీకే సిక్తుంది విల్లా, ఓకేనా? ఈ పాయింట్ నోట్ చేసుకోండి. ఆమెకి సేల్ అగ్రిమెంట్ రీడ్ 3 టైమ్స్, సేల్ అగ్రిమెంట్ రీడ్ 3 టైమ్స్, సేల్ అగ్రిమెంట్ అండ్ సేల్ డీడ్ అండ్ ఫైనాన్స్ డాక్యుమెంట్స్, ఫైనాన్స్ పోతారు కదా, అది 3 టైమ్స్ రీడ్ చేయండి. ఆమెకి ఈసీ, యూడిఎస్ అంటే అన్డివైడెడ్ షేర్ అవంతా ఉంటుంది, అదంతా మాట్లాడండి. యూడిఎస్ అంటే రేపు 100 years అయినాక బిల్డింగ్ కొడితే సరౌండింగ్లో రోడ్స్ గీడ్స్ అంతా మీకు షేర్ వస్తుంది, లేదంటే మీకు వచ్చేలేదు, ప్రాబ్లం అవుతుంది. ఆమెకి ఈసీ ఎంకర్మెంట్ సర్టిఫికేట్ అంతా ఎత్తుకుండా, ఎంకర్మెంట్ సర్టిఫికేట్ ఎత్తుకుంటే ఆ బిల్డరు వేరే వాళ్ళకి సేల్ చేస్తున్నాడా లేదా, అది సేఫా, రిజిస్ట్రేషన్ అయిందా లేదా, వేరే వాళ్ళకి ఏమైనా 2-3 సేల్ అయి ఉంటుంది, అట్లంతా అవుతుంది. ఈసీ ఉంటే ప్రింటెడ్ ఈసీ కన్ఫర్మ్ ప్రాపర్టీ, ఈసీ యూడిఎస్ అంతా తీసుకోండి. ఇవన్నీ డాక్యుమెంట్స్ తీసుకుంటే మీరు చీటింగ్ అయ్యలే, నో చీటింగ్, ఓకేనా? నా ఉద్దేశం అంటే మీరు చీటింగ్ అవ్వకూడదు, అది ధర్మము, మీరు చీటింగ్ అవ్వకూడదు. ఇప్పుడు వాస్తు కన్సల్టెంట్ మేము ఉండేదాన్ని, ఇంకా మీరు చీటింగ్ అవ్వకూడదు, ఓకేనా? చీటింగ్ అవుతే నాకి బేజారు, మీకి బేజారు, చీటింగ్ అవ్వదండ, ఓకేనా? చీటింగ్ అవుతే మీకు టెన్షన్ అవుతుంది, లాస్ట్లో బిల్డర్ ఏం చేస్తాడో అమౌంట్ రిటర్న్ చేసేదంతా టైం ఎత్తుకుంటాడు, అమౌంట్ అంతా రిటర్న్ చేసే టైం ఎత్తుకుంటే అంత టెన్షన్ అవుతుంది, తిరగా మీరు వేరే దగ్గర ప్రాజెక్టులో తీసేకయ్యలేదు, అమౌంట్ ఉండేలేదు, డౌన్ పేమెంట్ ప్రాబ్లం అవుతుంది, ఇప్పుడు వేరే జాగాలో రెంట్ కడతా ఉంటారు, అంతా క్లాష్ అవుతుంది. దానికి ఫస్టే అంతా అలర్ట్గా ఉండి వాస్తు కన్సల్టెంట్ వాస్తు ఒపీనియన్ ఎత్తుకొని, అంతా వాస్తు ఒపీనియన్ ఎత్తుకొని వాస్తుకి రెస్పెక్ట్ ఇచ్చి ఫర్ విల్లాస్ పార్ట్ 2 దానికి చేసినది చేసి ఆమెకి డిసైడ్ చేయండి, అంతాను బాగుంటుంది, ఓకేనా? ఇప్పుడు 22 minutes అయిపోయా వీడియో, అదే 23 minutes అయిపోతుంది ఒక పార్ట్, ఇంకొక పార్ట్ ఇప్పుడు నెక్స్ట్ పార్ట్ వచ్చి అపార్ట్మెంట్ పற்றி మాట్లాడతాను, ఎట్లా అపార్ట్మెంట్ వాస్తుకి రెస్పెక్ట్ చూసి తీయాలని చూడండి, చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది పాయింట్స్, ఆమెకి మనం మాట్లాడతాము, ఓకేనా? ఇప్పుడు వస్తాను ఆమెకి, మీరు పార్ట్ 3 చూడకుండా ఉన్నదండ. పార్ట్ 1 వచ్చి సైట్ పற்றி మాట్లాడున్నాను, వాస్తు రెస్పెక్ట్ ఫర్ సైట్, ఆమెకి పార్ట్ 2 వచ్చి విల్లాస్, పార్ట్ 3 వచ్చి అపార్ట్మెంట్స్, ఇట్లా నేను 3 పార్ట్స్ చేస్తాను. 1 hour డైరెక్ట్గా ఉండేటప్పుడు బదులు ఇప్పుడు 20 minutesకి ఒక వీడియో డివైడ్ చేస్తాము, ఓకేనా? వస్తాను. మాతా పిత గురుదైవం, ఓం సాయిరామ్. థ్యాంక్ యూ.